డిసెంబర్ -6.5. ఓవరాల్గా చూసాం వెంకటరెడ్డి గారు కొన్ని లెక్కలు చెప్పారు, అలాగే పుచ్చా విజయ్ కుమార్ గారు కొన్ని లెక్కలు చెప్పారు. సో ఆంధ్రప్రదేశ్లో గతంలో ఎలా ఉండింది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో ఏం చేశాం, రైతుల కోసం ఎంత ధాన్యం కొనుగోలు చేశామనేటటువంటి లెక్కల్ని వెంకటరెడ్డి గారు చెప్పారు. సో ఓవరాల్గా చూసుకుంటే మనం గత ప్రభుత్వం ఈ ప్రభుత్వం ఆర్థిక వృద్ధి రేటు అనేది గణనీయంగా పెరిగింది. సో ఆర్థిక వృద్ధి రేటుకి సంబంధించి ఇచ్చినటువంటి అంశాలను బట్టి చూస్తుంటే ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఇచ్చినటువంటి గణాంకాలను బట్టి అక్కడ ఉన్నటువంటి ఈ లెక్కలు కూడా వేస్తారని కూడా చెప్పినటువంటి పరిస్థితి. సో ఓవరాల్గా ఇందాక మనకు చెప్పినట్టు మన వెంకటరెడ్డి గారు మాట్లాడుతూ వాళ్ళ హయాంలో ఈ ధాన్యానికి సంబంధించినటువంటి కొనుగోళ్ల వ్యవహారం గురించి ఆయన చెప్పడం జరిగింది. చిన్న ఎగ్జాంపుల్, 2019-2020లో ప్రభుత్వం 83 లక్షల టన్నులు ధాన్యాన్ని సేకరించింది 2019-20లో. అదే 2022-23 నాటికి 49 లక్షల టన్నులకి పరిమితం చేసింది. రైతు భరోసా కేంద్రాల ద్వారా సేకరిస్తున్నామని చెప్పేసి మిల్లర్లను పక్కన పెట్టేసినటువంటి నేపథ్యంలో కొనుగోళ్లకు కోతలు పెట్టారు అనేటటువంటి ఆందోళన గతంలో వ్యక్తమైంది. దీంతోపాటు కొన్ని ప్రాంతాల్లో ఈ డబ్బులు చెల్లించేటటువంటి విధానం ఏదైతే ఉందో 21 రోజులకు డబ్బులు ఇస్తామని చెప్పి ఇంకా ఇవ్వలేదు అనేటటువంటి వాదన కూడా గతంలో వ్యక్తమైంది. కొంతమంది రైతులు కూడా దీని మీద ఆందోళన వ్యక్తం చేశారు. అలాగే 2023-24 సంవత్సరానికి వరి సాధారణ విస్తీర్ణం 57.88 లక్షలైతే 44.88 లక్షలకి మాత్రమే వ్యవసాయం చేసినటువంటి పరిస్థితి. అంటే దాదాపు 1,00,000 ఎకరాలకు పైచిలకు వ్యవసాయాన్ని వదిలేసినటువంటి పరిస్థితి. ఎస్పెషల్లీ వరికి సంబంధించినటువంటి వ్యవసాయాన్ని వదిలేసినటువంటి పరిస్థితి. అంటే 64% విస్తీర్ణంలో మాత్రమే నాట్లేశారని చెప్పేసి ప్రభుత్వం చెప్పినటువంటి అంచనాలు ఇవి, నేను చెప్తున్నది కూడా కాదు. సో ఓవరాల్గా చూసుకుంటే గతంలో ఏ విధంగా వ్యవసాయం ఉంది అనేది అందరూ చూశారు. సో ఇప్పుడేదో అద్భుతంగా ఉందని నేను చెప్పట్లేదు, ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులకు ఆ నివేదికను బట్టి చెప్తున్నాను. సో దానికి సంబంధించినటువంటి విషయం కూడా మనం మాట్లాడదాం. సో కృష్ణాంజనేయులు గారు వచ్చారు. కృష్ణాంజనేయులు గారు, గుడ్ మార్నింగ్ సార్. సో ఓవరాల్గా ఈ గ్రోత్ రేటు అనేది ఎలా లెక్కిస్తారు అసలు? అంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు ఇచ్చేటటువంటి లెక్కలను బట్టే ఇస్తారా? సో వీటిని మనం ప్రామాణికంగా తీసుకోవచ్చా? వెంకటరెడ్డి గారు ఏమంటారంటే అది వీళ్ళు ఇచ్చింది, ఇది కేవలము అప్పులకు సంబంధించినటువంటి శాతాన్ని పెంచుకునే క్రమంలో ఇచ్చినటువంటిదే కానీ ఇక్కడ అంత అద్భుతమైనటువంటి వృద్ధి రేటు ఏం సాధించలేదు అనేసి అంటున్నారు. ఏమంటారు? రాజుగారు నమస్తే, ప్యానల్ మెంబర్స్ అందరికి కూడా నమస్కారము. తలసరి ఆదాయం 11.89% పెరిగింది అనేటువంటి దాన్ని, అదేవిధంగా మన జిఎస్డిపి పెరుగుదల, ఇవన్నీ చాలా అధికారికమైనటువంటి లెక్కలు. ఇవి అధికారికమైన లెక్కలు విడుదల చేశారు. అయితే ఇక్కడ ప్రాక్టికాలిటీలో అసలు ఈ లెక్కలు సామాన్యమైనటువంటి ప్రజానికానికి అర్థమయ్యేటంటే వాళ్ళ జీవన ప్రమాణాలు ఏమైనా పెరిగాయా అనేటువంటి, వ్యవసాయం అద్భుతంగా ఉంది ఆంధ్రప్రదేశ్లో అని ఈ లెక్కలన్నీ చెప్తాను. మన తలసరి ఆదాయం పెరుగుతోంది, వ్యవసాయం అద్భుతంగా ఉందని చెప్తున్నటువంటి పరిస్థితిలో రైతుల పరిస్థితి ఏంటంటే, సజ్జా అజయ్ గారు కానీ లేకపోతే వివేక్ బాబు గారు కానీ రైతులకు సంబంధించినటువంటి మేము ధాన్యం కొనుగోలుకు సంబంధించినటువంటి వ్యవహారం ప్రభుత్వం ఎలా చేస్తోంది, గత ప్రభుత్వం ఏంటి, ఈ ప్రభుత్వం ఏంటి, ఇవన్నీ కూడా చెప్పాను. అయితే మీరు ఒక అంశాన్ని గమనించండి. మొన్నే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మిర్చి రైతులకు సంబంధించినటువంటి వ్యవహారంలో కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాసినటువంటి విషయాన్ని, ఏ విధమైనటువంటి ఇబ్బంది ఎదుర్కొంటున్నారు, గతంలో ఎన్నడూ లేనటువంటి విధంగా మిర్చి రైతులు అనేటువంటి విధంగా చేసినటువంటి విషయాన్ని కూడా మనం చూసాం. అదే విధంగా రాష్ట్ర ప్రభుత్వము అధికారికంగా విడుదల చేసిన ప్రకారంగా కర్నూలు, నంద్యాల, అనంతపురం, సత్యసాయి, వైఎస్ఆర్, ప్రకాశం జిల్లాలు ఇవి కరువు మండలాలుగా ప్రకటించిందండి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇప్పుడు ఈ సీజన్ సంబంధించి. అదేవిధంగా 51 మండలాలని కరువు మండలాలుగా రాష్ట్ర ప్రభుత్వం గుర్తించినటువంటి పరిస్థితి ఉంది. దీంట్లో 37 మండలాల్లో తీవ్రమైనటువంటి కరువు ఉంది, 14 మండలాల్లో కరువు పరిస్థితులు ఉన్నటువంటి పరిస్థితి. ప్రకాశం జిల్లాలో అత్యధికంగా 17 మండలాలు కరువు ఉన్నాయి. కర్నూలు, వైఎస్ఆర్ జిల్లాల్లో 10 చొప్పున ఈ విధమైనటువంటి కరువు మండలాలు. అదేవిధంగా 2024 జూన్ నాటికి, అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఆ సంవత్సరంలో, మీరు ఈ ప్రభుత్వం వచ్చే నాటికి 103 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు ఆంధ్రప్రదేశ్. ఈ 9 నెలల కాలంలో 39 మంది ఆత్మహత్య చేసుకున్నారు ఈ 9 నెలల కాలం. ఇది అచ్చెన్నాయుడు అసెంబ్లీలో చేసినటువంటి ప్రకటన. ఈ విధమైనటువంటి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితిని ఈ రోజున రైతులు ఎదుర్కొంటుంటే ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి వ్యవసాయం పరిస్థితి చాలా అద్భుతంగా ఉంది అనేటువంటి మనం అభివృద్ధి దీని ప్రకారంగా లెక్కలేసి చెప్తే ఇది ప్రాక్టికాలిటీలో ఎంత మేరకు ఏంటి అనేటువంటిది రైతులకు అర్థమవుతున్నటువంటి అంశం.
ఈ విధమైనటువంటి ఇబ్బందిని ఎదుర్కొంటున్నారు. ఇప్పుడు ఇదే ప్రభుత్వము ఈ 9 నెలల కాలంలో 2 సీజన్లకు సంబంధించి ఖరీఫ్ రబీ సీజన్లు 2 సీజన్లో కూడా కూటమి ఇచ్చినటువంటి హామీకి అనుగుణంగా రైతు భరోసాకు సంబంధించినటువంటి అన్నదాత సుఖీభావాన్ని ప్రకటించారు. దాన్ని అందించలేనటువంటి పరిస్థితిలో ఈ రోజున ప్రభుత్వం నెక్స్ట్ సీజన్ కి అందిస్తా ఉన్నారు. ఆ విధంగా కోల్పోయారు కదా, కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి. ప్రభుత్వం వైపు నుంచి పెట్టుబడి సహాయం అందనటువంటి పరిస్థితి ఉంది కదా. అదే విధంగా ఆ, ఈ ఈ సంవత్సరానికి సంబంధించినటువంటి వ్యవహారంలో రైతులకు సంబంధించినటువంటి ఆ పంటకు గిట్టుబాటు ధరకు సంబంధించినటువంటి వ్యవహారంలో కూడా అనేక పంటలకు సంబంధించి మిర్చితో పాటు ఇందాక ప్రస్తావన చేశారు, పత్తి కానివ్వండి, మిగతా గిట్టుబాటు ధరలో రాక రైతులు ఆత్మహత్యలు చేసుకునేటువంటి తీవ్రమైనటువంటి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. అందుకని ఇప్పుడు ఏమంటారు అంటే మేము ధాన్యం కొనుగోలు చేస్తున్నాం, ధాన్యానికి సంబంధించినటువంటి వ్యవహారం బాగానే ఉంది అనేటువంటి విధంగా వీళ్ళ లెక్కలు వీళ్ళు చెప్తారు. మీరు సాక్షి పేపర్ చూడండి, గత 5 ఏళ్లలో మీరు మా మీద ఎన్ని విమర్శలు చేశారు. కేంద్ర ప్రభుత్వం ఇదిగో ఈ విధంగా కితాబు ఇచ్చింది, మాకు వైసీపీ ప్రభుత్వం అద్భుతంగా పనిచేసింది అని ఈ రంగాల్లో మేము ఈ విధంగా వృద్ధి సాధించామని వాళ్ళు చెప్పుకున్నటువంటి పరిస్థితి. వాస్తవంలో ప్రజల జీవన ప్రమాణాల్లో వాస్తవంగా వచ్చినటువంటి మార్పు ఏమిటి అనేటువంటిది అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇది ఒక రకమైనటువంటి విమర్శ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విమర్శ అయినప్పటికీ కూడా అప్పులు మనం పెంచుకోవటం కోసం జిఎస్డిపి కానివ్వండి, లేకపోతే మన తలసరి ఆదాయం పెరుగుదలకు సంబంధించినటువంటి వ్యవహారం కానీ ఇవన్నీ పెంచి చూపించుకునేటువంటి వ్యవహారాలు కనపడుతున్నటువంటి అంశం తప్ప ప్రజల జీవన ప్రమాణాలు పెరగటం లేదు అనేటువంటిది మాత్రం స్పష్టంగా కనపడుతున్నటువంటి మాట. ఒకటి ఏంటంటే ఈ రోజున ఉన్నటువంటి సమాజంలో అన్ని వర్గాలకు సంబంధించి ఒక రైతే కాదు మిగతా అందరికి సంబంధించినటువంటి గతంలో వాళ్ళు నవరత్నాలకు సంబంధించినటువంటి వ్యవహారంలో వివిధ స్కీములకు సంబంధించి నేరుగా డీబీటీ ద్వారాగా జనంలోకి డబ్బులు ఇచ్చినటువంటి పరిస్థితులు ఉన్నాయి. జనంలో ఒక ఫ్లో అనేది సమాజంలో ఉంది. ఇప్పుడు ఆ విధమైనటువంటి పరిస్థితి ఈ 9 నెలల కాలంలో ఈ సంవత్సరంలో ఆ మనీ ఫ్లో అనేది ఆగిపోయింది. మనీ ఫ్లో ఆగిపోయింది అనుకున్న ఆటోమేటిక్ గా ఆ విధమైనటువంటి ప్రభావం సమాజం మీద కనపడుతోంది. ఇప్పుడు దానివల్ల వచ్చినటువంటి ఇబ్బంది ఏంటి? గత ప్రభుత్వం మొత్తం ఖజానా ఖాళీ చేసింది, ఇప్పుడు మేము దాన్ని సరిదిద్దేటువంటి ప్రయత్నం చేస్తున్నాం అని ఇప్పుడు వీళ్ళు చెప్తున్నారు. ఈ ఖజానా ఖాళీ అయిందని మీరు చెప్పే కదా అధికారంలోకి వచ్చింది, సంపద సృష్టిస్తామని కదా మీరు అధికారంలోకి వచ్చింది. ఇప్పుడు వాళ్ళు అప్పులు చేశారు అన్నటువంటి మీరు కూడా కూటమి ప్రభుత్వం తరఫున నెలకి సగటున 12,000 నుంచి 15,000 కోట్ల రూపాయలు అప్పు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ 10 నెలల కాలంలో ఆ విధమైనటువంటి అప్పు ఉంది కదా. వాళ్ళకి మీకు ఉన్నటువంటి డిఫరెన్స్ ఏంటిక? అదే తరహా అప్పులు చేస్తున్నారు, మరి అదే తరహాలో వాళ్ళు ఇచ్చినటువంటి వాటిని స్కీములు యథాతథంగా కొనసాగించలేనటువంటి పరిస్థితి ఉన్నటువంటి పరిస్థితి. ఈ విధమైనటువంటి అభివృద్ధి ఇవన్నీ కూడా కేవలం అంకెల్లో కనపడుతుంది తప్ప ప్రజల జీవన ప్రమాణాల్లో కనపడటం లేదు అనేటువంటి మాత్రం వాస్తవమైనది.